హాయ్ ఫ్రెండ్స్, చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మంచు నిల్వలు ఉన్నాయా? ఉంటే అది ఎక్కడ దాగుంది అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ప్రపంచ దేశాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు చంద్రయాన్-2 ఆర్బిటర్ సేకరించిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. చంద్రుడిపై అత్యంత చల్లగా ఉండే కొన్ని ప్రత్యేక క్రేటర్లలో నేల దిగువన మంచు ఉండే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఏం గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయన వివరాలు ఎన్పీజే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన రిషితోష్ కె సిన్హా, రాజీవ్ ఆర్ భారతి, కిన్సుక్ ఆచార్య, సంజయ్ కె మిశ్రా, నీరజ్ శ్రీవాస్తవ, అనిల్ భరద్వాజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. ఇక చంద్రయాన్-2లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ సేకరించిన డేటాను విశ్లేషించి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పలు క్రేటర్లను పరిశీలించారు. పరిశోధకులు ముఖ్యంగా డబ్లీ షాడోడ్ క్రేటర్స్ అనే ప్రత్యేక క్రేటర్లపై దృష్టి పెట్టారు. ఇవి ఇప్పటికే శాశ్వత చీకటిలో ఉండే పెద్ద క్రేటర్ల లోపల ఏర్పడిన చిన్న క్రేటర్లు. వీటిలోకి సూర్యకాంతి మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిఫలిత కాంతి, ఉష్ణం కూడా దాదాపు చేరదు. అందువల్ల ఈ ప్రాంతాలు చంద్రుడిపై అత్యంత చల్లని ప్రాంతాలుగా మారి గడ్డకట్టిన నీరు లక్షల నుంచి కోట్ల సంవత్సరాల పాటు నిల్వ ఉండేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్-2 రాడార్ డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఫాస్టినీ, హావర్త్, షూమేకర్ క్రేటర్లలోని 9 డబ్లీ షాడోడ్ క్రేటర్లను అధ్యయనం చేశారు. వీటిలో F2, F3, H3, S1 అనే 4 క్రేటర్లలో చంద్రగర్భ మంచుకు సంబంధించిన బలమైన సంకేతాలు కనిపించాయి. ముఖ్యంగా ఫాస్టినీ క్రేటర్లోని F2 క్రేటర్లో అత్యంత స్పష్టమైన ఆధారాలు లభించాయని పరిశోధకులు తెలిపారు. ఈ క్రేటర్లలో కనిపించిన ప్రత్యేక రాడార్ సంకేతాలు ఉపరితల నిర్మాణ లక్షణాలు, అక్కడ మంచు నిల్వలు ఉండే అవకాశాన్ని సూచిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అన్ని క్రేటర్లలో ఒకే రకమైన ఫలితాలు కనిపించలేదు. దీంతో చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో నేల అంతర్భాగంలో మంచు సమానంగా వ్యాపించలేదని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కేంద్రీకృతమై ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో మరో ముఖ్యమైన విషయం కూడా బయటపడింది. నేల లోపలి మంచును గుర్తించడంలో ఉపయోగించే రాడార్ విశ్లేషణ పద్ధతులను పరిశోధకులు మరింత మెరుగుపరిచారు. గతంలో కొన్ని రాడార్ సంకేతాలు నిజంగా మంచు వల్ల వచ్చాయా, లేక రాళ్లు మరియు గరికైన ఉపరితలం వల్ల వచ్చాయా అనేటువంటి సందేహాలు ఉండేవి. అయితే ఈ అధ్యయనంలో ఉపయోగించిన విశ్లేషణ విధానం అలాంటి సందేహాలను తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూశారుగా, చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోని కొన్ని అత్యంత చల్లని క్రేటర్ల గర్భంలో గడ్డకట్టిన నీరు ఉండేటువంటి అవకాశాలకు చంద్రయాన్-2 కొత్త ఆధారాలను అందించింది. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ స్థావరాల ఏర్పాటు, తాగునీటి ఉత్పత్తి, అలాగే రాకెట్ ఇంధన తయారీ వంటి కార్యక్రమాలకు ఈ మంచు కీలక వనరుగా మారే అవకాశం ఉంది. అందుకే చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి ఈ మంచు నిల్వలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు భవిష్యత్ మిషన్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.